జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. మనం యోగవాసిష్ట రామాయణంలో నిర్వాణ ప్రకరణంలో ఉత్తరార్ధంలో ఉన్నాము. అందులో భాగంగానే శ్రీరామచంద్రమూర్తి మనస్సు ఎలాంటి వికల్పాలకి లోనవ్వకుండా ఉండటానికి ఒక ముఖ్యమైనటువంటి తేలికైనటువంటి మార్గాన్ని ఉపదేశించండి అని వశిష్ఠ మహర్షిని అడిగారు. అందుకు వశిష్ఠ మహర్షి, శ్రీరామ, మౌనమే సమస్తానికి కూడా ఔషధం లాంటిది. సమస్తానికి కూడా మౌనం ఒకటే ఔషధము. అయితే ఈ మౌనాలలో 5 రకాలైన మౌనాలు ఉన్నాయి. 1 వాగ్మౌనము, 2 అక్షమౌనము, 3 కాష్టమౌనము, 4 సుషుప్త మౌనము. ఈ 4 కాకుండా మౌనము ఒకటి ఉంది. మిగిలిన వాటన్నిటికీ కూడా అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటిది మనస్సు మౌనంగా ఉంచుకోవటం. వాగ్మౌనం అంటే సాధ్యమైనంత వరకు తప్పనిసరి అవసరమైతే తప్పించి కానీ మాట్లాడకుండా ఉండటం వాగ్మౌనం. ఈ విషయం మనకి ప్రతి పురాణాలలో కూడా మనకు తెలుస్తూ ఉంటుందండి. గురువులు చాలా గొప్ప పండితులైనటువంటి వారు, ఋషులైనటువంటి వారు అడిగితే కానీ ఏది చెప్పరు. వారి నోటితోటి వాళ్ళంతటా కల్పించుకుని మనలాగా లొడలాడ వాకుతో ఏది చెప్పరు. ఎవరైనా అడిగి పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకున్న వారు అడిగితేనే ఆ విషయం గురించి చెప్తారు. అలాగా చాలా ముఖ్యమో తప్పనిసరి అయితే తప్పించి కానీ ఎప్పుడూ కూడా ఎక్కువగా మాట్లాడటం అనేది మంచిది కాదు. అంటే వాగ్మౌనము. 2వది అక్షమౌనము. అక్షమౌనం అంటే ఇంద్రియాలని నిగ్రహించటం. అయితే సమస్త ఇంద్రియాలని నిగ్రహించేస్తే మనం బతకగలమని ఆలోచన మనకొస్తుంది. మరి మనం కలియుగలా ఉన్నాం. అయితే 1 ఇంద్రియాలని నిగ్రహించడం అంటే అతిగా పోనివ్వవద్దు, నీ స్వాధీనంలో ఉండాలి. చూసిన ప్రతిదీ అనుభవించాలి అనుకోవడం తప్పు. ఇంద్రియాలన్నీ కూడా నీ స్వాధీనంలో ఉన్నప్పుడు అవి నువ్వు ఇంద్రియాలని జయించినట్టే. ఆ విధంగా అక్షమౌనం. తర్వాత కాష్టమౌనము. కాష్టమౌనం అంటే ఎక్కువగా తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర ఉంటుంది. శరీరాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు శరీరానికి ఎలాంటి విపత్తు కలిగినా కూడా పెద్ద పట్టించుకోరు. మన రమణ మహర్షి లాంటి వారు, భగవాన్ రమణ మహర్షి గారు అలాంటి వారు అన్నమాట. ఎలాంటి వాళ్ళకి శరీరానికి ఏమైనా ఆపద కలిగినా కూడా ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఏం తెలియదు. కాష్టమౌనం. తర్వాత మనోమౌనము. కాష్టమౌనం అంటే అన్ని పనులు చేయించేస్తారు. శరీరానికి ఇబ్బంది కలిగినా కూడా వదిలేస్తారన్నమాట. అది పనులతో పాటు తన శరీరానికి ఏదైనా కలిగినా కూడా వదిలేస్తారు. తర్వాతదే మనోమౌనము. ఇది చాలా ముఖ్యం. సహజంగా మనకి కనిపిస్తున్నటువంటి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా నశించిపోయేది. క్షణం ఆలోచిస్తే చాలు. మన పూర్వీకుల రాజ్యాలు, సమస్తం భోగభాగ్యాలు, వయస్సు, ఆయువు అన్నీ కూడా తరిగిపోతూనే ఉన్నాయి. పూర్వకాలం వాళ్ళు కానీ, వాళ్ళ ఆస్తిపాస్తులు కానీ, వాళ్ళ భోగభాగ్యాలు కానీ ఏవీ నిలబడి లేవు. అంటే దృశ్య ప్రపంచం అంతా కూడా నశించిపోయేది అన్న జ్ఞానం మనకి రావాలి. ఎప్పుడైతే అలాంటి జ్ఞానం వచ్చిందో మనసులో నీ ఎదురుకుండా కనిపిస్తున్న ఏ ఒక్క దృశ్యం మీద అక్కడ భ్రాంతి ఉండదు. అయ్యో నాదే ఇది పోతుంది అనేటువంటి భ్రాంతి ఉండదు. ఉండటానికి గూడు కావాలి, కానీ దాని మీద భ్రాంతి ఉండదు. అదనమాట. అలాంటి భ్రాంతి ఉండకుండా ఉంటుంది. అది అలాంటి భ్రాంతిని ఎప్పుడైతే పోగొట్టుకున్నావో నీకు తెలియకుండా నీ మనస్సు మౌనంగా వెళ్ళిపోతుంది. నీలో ఏ కోరికలు లేనప్పుడు, ఏ కోరికలు జనించినప్పుడు నీ మనస్సు తెలియకుండానే నిమిత్త మాత్రంగా అయిపోతుంది. ఏకత్మ భావం వస్తుంది, ఏకతత్వమే వస్తుంది. ఎందుకంటే
బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విషయాలు కూడా నిన్ను బాధ పెట్టవు. అది మనోనాశనానికి చాలా సులభమైనటువంటి మార్గం. ఇప్పుడు ఈరోజు నీ మనసు వికలమైన కారణం ఏంటంటే బాహ్య ప్రపంచంలో నీవు చూసినటువంటి అనేక బాధలు నీ మనసుని పట్టుకు బాధించాయి. అటువంటిది ఏమీ జరగదు. అది సహజంగా ఆహారం లేకపోతే దేహం ఏ విధంగా శుష్కించిపోతుందో అదేవిధంగా ఏ ఆలోచనలు మన మనసులోకి వెళ్ళకుండా ఉంటే మనసు కూడా స్తబ్దతగా అయిపోతుంది. ఆ కారణంగా నీవు ప్రతిదినము క్రమం తప్పకుండా కొద్ది క్షణాలైనా మౌనంగా ఉండటానికి ప్రయత్నించు. నీ సాధన తప్పకుండా ఫలిస్తుంది అంటూ రామచంద్రమూర్తి అడిగినటువంటి మనస్సు నిలుపుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని ఉపదేశించారు. తర్వాత ఏం చెబుతున్నారో విందాం. శ్రీరామచంద్రమూర్తి మన వశిష్ఠ మహర్షిని ఇంకొక విషయాన్ని అడిగారండి. మహానుభావ, గురుదేవ, ఈ విధంగా నేను అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. నా మనసులో ఇంకా కొన్ని శంకలు వేళ్లాడుతూనే ఉన్నాయి. పూర్తిగా దోషాలు మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పూర్తయిన వరకు మనసుకి విశ్రాంతి రాదు కదా. అందుకని నేను అడుగుతున్నాను. మరి యద్యేవం మునిశార్ధూల తదహం ప్రత్యయాత్మకః భవానేవేహా కిం తావద్వశిష్టాఖ్యః స్థితోపదః. గురుదేవా, మీరు ఎన్ని చెప్పారు? సమస్త వస్తువులు మిథ్య, నశించిపోయేవి అని చెప్పారు. భ్రాంతి వద్దు అని చెప్పారు. అంటే నేనైనా మీరైనా అంతే కదా. మరి అలాంటప్పుడు ఈ ప్రత్యేయాత్మక రూపంతో ఉన్నటువంటి వశిష్ఠుడు అని పేరు కలిగినటువంటి మీరు ఎవరు? వశిష్ఠుడు అని పేరుతోటి మీరు గురువుగా ఉన్నారు, నాకు ఉపదేశాన్ని చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఏ విధంగా పరిగణించుకోవాలి, భావించుకోవాలి? ఎందుకంటే కనిపిస్తుందంతా కూడా మిథ్య అని చెప్పారు. మీరు నాకు కనిపిస్తున్నారు. అంతా మిథ్య అయినప్పుడు నేను ఇక్కడ, మీరు అక్కడ ఉన్నారు. రెండు ద్వైతంలో ఉన్నాము. మరి నేను మిమ్మల్ని ఏ విధంగా ఊహించుకోవాలి? మీరు చెప్పేదాన్ని అంటూ రామచంద్రమూర్తి వశిష్ఠ మహర్షిని అడిగారండి. ఈ మాట అడగగానే వశిష్ఠ మహర్షి కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి, గురుదేవ, నేను ఏమైనా పొరపాటు అడిగానా? మీరు ఇలా మౌనంగా ఉన్నారు అంటే నన్ను క్షమించండి. తెలుసో తెలియకో నేను ఏదైనా వేయకూడని ప్రశ్న వేశానేమో అనుకుంటున్నాను అంటూ అతి నమ్రతగా అడిగారండి. అందుకు అంతేకాదు, ఇది సమాధానం లేనటువంటి ప్రశ్న నేనేమైనా వేశానా అని శ్రీరామచంద్రమూర్తి అడిగారు. అప్పుడు వశిష్ఠులు ఏం చెప్తున్నారు వినండి. అలాంటిదేం లేదు రామ, అలాంటిది ఏమీ లేదు. నా మౌనానికి కారణం ఉంది. నమే వక్తు అశక్తత్వాదు ఉక్తిక్షయ ఉపస్థిత కింటు ప్రశ్నస్య కోట్యాశ తూష్ణీమే వానగా ఉత్తరం. ఓ అనగా మీకు సమాధానం ఇవ్వటానికి ఏవి సందేహం లేదు. అయితే మౌనమే అందుకు సమాధానం అని చెబుతున్నాను. మౌనమే దానికి ప్రత్యుత్తరం. ఇది ఇందాక చెప్పినట్టు కాష్ట మౌనము. నేను వాసనారహితమైనటువంటి చిదాకాశంగానే ఉన్నాను. ఆత్మజ్ఞానాన్ని పొంది నేను నిర్మలుడనై ఉన్నాను. నా మనసులో ఎలాంటి అలజడి లేదు, సంకోచము లేదు. ఈరోజు గురువుగా నేను అహంకారము లేదు.
ఎలాంటి భావము లేదు నాకు. ఆ కారణంగా నేను స్థిమితంగా ఉన్నాను. నా మౌనంతో నీకు సమాధానం చెప్పాను. కాబట్టి నీవు కూడా నేను ఏ విధంగా సమస్త కార్యాలలో పాల్గొంటున్నానో అదేవిధంగా సమస్త కార్యాలని అనుభవిస్తూ మౌనంగా ఉండు. అది కాష్ట మౌనము. నేను చేస్తున్నది కూడా అది. ఇక్కడ వింటున్నటువంటి శ్రోతలందరూ కూడా మీరు కూడా అదే పని చెయ్యండి. పదే పదే నేను చెప్తున్నాను, ఏ ఒక్కటి మీరు వదలద్దు, సమస్తాన్ని అనుభవించండి. కానీ వాటిలో మీరు మునిగిపోయి బంధాన్ని పెంచుకోవద్దు. ఒకవేళ వీటి వల్ల మీకు మానావమానాలు జరిగినా, సుఖ సంతోషాదులు కలిగినా, వాటి గురించినటువంటి భావము కూడా మీ మనసులోకి పోనివ్వవద్దు. అలా ఉన్నప్పుడు మీ మనసు కాష్టమౌనమే, మనోమౌనమే అవుతుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి అడిగిన దానికి కూడా నేను అదే సమాధానం చెప్తున్నానంటూ వశిష్ఠ మహర్షి చెప్పారండి. నేను ఎప్పుడైతే ఆ భావంతో ఉన్నాను, నిర్భయంగా ఉన్నాను, నాలో ఉన్నది నీలో ఉన్నది కూడా చిదాత్మే. అయితే పూర్ణమైనటువంటి ఇటువంటి భావాలు రావాలంటే నీవు ఖచ్చితంగా సత్సాంగత్యంలోనే ఉండాలి, నిరంతరము కృషి చేస్తూనే ఉండాలి, అభ్యాసంలోనే ఉండాలి, గురువుల దగ్గర నుంచి ఉపదేశాన్ని పొందాలి, సత్శాస్త్రాల్ని నీవు పరిశోధన చేస్తూ ఉండాలి. అలాగే క్షణమైనా కూడా నీవు ధ్యానంలో ఉండి దృశ్య ప్రపంచం యొక్క నిజ పరిస్థితిని తెలుసుకోవాలి. తెలియకుండానే నీ మనసు మౌనానికి వెళ్ళిపోతుంది. ఇంతకంటే వేరే ఒక ఉపాయం లేనే లేదు. ఎందుకంటే ఆయువు క్షణభంగరమైంది. చిగురుటాకుని వేలాడుతున్నటువంటి నీటి బిందువు లాంటి ఏ క్షణమైనా కూడా రాలిపోతుంది. ఈ మానవ జీవితం, ఈ శరీరం ఉన్నంత వరకు కూడా ఎంత త్వరగా తిరిగి భగవదంశలో కలవటానికి అవకాశం ఏదా అని వెతుక్కుంటూ ఉండాలి. అందుకే మనస్సు ఆత్మలో లగ్నం కావాలి. ఎప్పుడైతే నీలో కోరికలు నశిస్తాయో నీ మనసులో ఎలాంటి అలజడి ఉండదు. సమాధానం చెప్పేందుకు కూడా నీ మనసులో ఏమీ ఉండదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి ప్రశాంతమైన స్థితిలోనే నేను ఉన్నాను. నా మనసు మహదానందంగా ఉంది రామ. ఆ ఆనందమే బరువై నేను మౌనంగా ఉన్నాను. మనసులో పొందేటువంటి ఆనందం కారణంగా బాహ్య ప్రపంచంలో ఏ ఒక్కటి కూడా రుచించదు. ఎందుకంటే మనం ఆత్మలో పొందే ఆనందము అద్భుతము, అనంతము. ఇది సాధ్యమా అని నీవు అనుకోవచ్చు. సాధ్యము కానప్పుడు ప్రయత్నించి కొద్ది కొద్దిగా అయినా త్యజించి వేయాలి. ప్రయత్నించి కొన్నిటినైనా కొద్ది కొద్దిగా అయినా మనం అన్ని కోరికల్ని కూడా వదిలేయటానికి ప్రయత్నించాలి. ఆ విధంగా ప్రయత్నం చేయకపోతే ఈ జన్మకి సార్థకతే ఉండదు. ఓ ప్రజలారా, అందరూ కూడా ఆ విధమైనటువంటి ప్రవృత్తిని అలవాటు చేసుకోండి. అప్పుడే ఈ జన్మ ఎత్తినందుకు సార్థకత లభిస్తుంది. గురువుల సాంగత్యాన్ని పొందుతున్నారు, సత్శాస్త్రాదుల్ని వింటున్నారు. కానీ ఎక్కడికక్కడే దులిపేసుకుని ఇంటికి వెళ్ళిపోయి దృశ్య ప్రపంచంలో నలిగిపోతూ ఉండకండి. మీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ చేసుకోండి. కానీ మీరు విన్న వాటన్నిటి నుంచి మీరు పొందిన బోధని కనీసం రోజుకి ఒక 10 నిమిషాలైనా మననం చేసుకుంటూ ఆచరించడానికి ప్రయత్నించండి. మనస్సుని మౌనంలోకి తీసుకువెళ్ళండి. ఆ అద్భుతమైన ఆనందం, ఆ అద్భుతమైన శక్తిని అందరూ కూడా అనుభవించండి. ఎప్పుడైతే మనిషికి తత్వజ్ఞానం ఉదయించిందో సమస్తాన్ని జయించిన వాడే అవుతాడు.
ఎవరైతే తనని తాను జయించుకున్నాడో సమస్త దృశ్య ప్రపంచం కూడా రసహీనమవుతుంది. బంధుమిత్ర పుత్ర కళత్రాదులతో పాటు సమస్తము కూడా రసహీనమవుతుంది. తన దేహమే తనకి రసహీనమవుతుంది. రసహీనము అయినది అనే ఆలోచన కూడా దొరకదు, ఉండదు. అద్భుతమైనటువంటి పరమానందాన్ని పొందుతాడు. ఇప్పుడు కూడా మీరు భోగాలు అనుభవించండి, కానీ అవే సంసార రోగాలకి మూలపట్టు అవుతాయని మాత్రం భావించండి. అందువల్ల మితంగా ఉండండి. ఏ బంధము కూడా కాలంతో పాటు వచ్చి కాలంతో పాటు వెళ్ళిపోయేదే. కాబట్టి వచ్చిన బంధము శాశ్వతమైనది అని భావించి పోయినప్పుడు కుంగిపోకండి. బంధం వస్తుండగానే మీకు తెలుస్తుంది, ఇది నా నుంచి రాలేదు, నాలోకి రాలేదు, నా నుండి రాలేదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు ఆనందించండి, వెళ్ళిపోయినప్పుడు బాధపడకండి. ఆనందం వద్దు, బాధ వద్దు, రెండు తాత్కాలికంగా ఉండాలి. అప్పుడే మీ మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. ఓ ప్రజలారా, అందరూ కూడా నిర్విరామమైనటువంటి ఆనందంలో తేలియాడుతూ ఉండండి. అప్పుడే నేను ఎంత చెప్పినా వృధా కాదు. అలా చెబుతున్నప్పుడే శ్రీరామచంద్రమూర్తి సమాధి గురించి చెప్పండి అని అడగటం జరిగింది. అన్నీ చెప్పారు. సమాధిలోకి వెళ్ళాలంటే ఆ జ్ఞానం ఎలా ఉంటుందో అది కూడా చెప్పండి అని అడగటం జరిగింది. సమాధికి సంసారం అనేటువంటి అరణ్యాన్ని వదిలి వెళ్ళిపోవటమే సమాధి. అయితే ఎక్కడికో వెళ్ళి ఉండిపోవడం కాదు, సంసారంలో ఉంటూనే అన్నిటినీ వదిలివేసేసి ప్రశాంతంగా ఉండటం. నీటిలో పడ్డ నూనె చుక్కలాగా దాన్ని అది వేళ్లాడుతూ అది తిరుగుతూనే ఉంటుంది, నీటికి అంటకుండా. తామరాకపోయి నీటి బొట్టులాగా ప్రశాంతంగా ఉండాలి. అది అలవర్చుకోవాలి. దూరంగా పారిపోయి నేను సమస్తాన్ని వదిలేసి పర్వతం ఎక్కి కూర్చున్నాను అంటే అది నిజమైనటువంటి వైరాగ్యం కాదు. అన్నీ చూస్తూ అన్నిట్లో కూర్చుని పరమ వైరాగ్యాన్ని పొందినప్పుడే నీవు నిజమైనటువంటి మహాత్యాగివి అవుతావు. అయితే కొంత అభ్యాసం అవసరము. ప్రాణాయామం చేయండి. చేతనైనంత వరకు తపస్సు చేసుకోండి. మీకు శక్తి ఉంటే దానం చేయండి. దానం అంటే ఏదో కాదు, మనం వాటిని ఇచ్చేటప్పుడు అయ్యో బాబోయ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నామే, మన దగ్గర నుంచి అనవసరంగా పోతోంది అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఆనందంగా ఇవ్వండి. మనకున్న దాంట్లో ఎదురువాళ్ళకి ఇవ్వడానికి కూడా మనస్సు రావాలి. అటువంటి ప్రక్రియ నేర్చుకోండి. వదలటం అనేది అలవాటు అవుతుంది. ప్రశాంతత కోసమని తీర్థయాత్రలు చేయండి. ఆశ్రమాలలో ఉండండి. మంచి మంచి విషయాలని తెలుసుకోండి. జపము, స్నానము, ప్రణవార్థము, ప్రణవ ఓంకారం, ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ ఎప్పుడైతే మీరు ఉన్నారో మీ మనసు తెలియకుండానే ఒక చక్కటి పరమ సున్నితమైనటువంటి వైరాగ్య స్థితికి వెళుతుంది. ఇలా వెళ్ళిన వైరాగ్య స్థితి నుంచి మీరు వెనుకకి రాలేరు. ఎందుకంటే అది పరమమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. మహదానందాన్ని పొందుతారు. అటువంటి చక్కటి వైరాగ్యము స్వయంగా లోపల నుంచి అంకురించి మీలో తేజస్సుగా వెలిగిపోతూ ఉంటుంది. ఓ జనులారా, శ్రీరామ, అందరూ కూడా ఈ విధమైనటువంటి నడవడిలోకి వెళ్ళండి. అప్పుడే జన్మ సార్థకత. బాహ్య ప్రపంచం మిమ్మల్ని ఏమీ కదపలేదు. మహా భయంకరమైన ప్రచండ గాలులు వీచినా కూడా పర్వతం కదులుతుందా? లేదు కదా. అటువంటి ప్రశాంతత మీ మనసులో అంకురించే ఉండాలి. స్వయంగా అంకురించాలి.
ఎవరో చెబితే ఉపదేశాలు చేస్తే కాదు, అన్నీ చూస్తూ ఆనందిస్తూ మీ మనసులో స్వయంగా ఆ ఆ వైరాగ్యాన్ని అంకురింపజేసుకునే పరిస్థితి కల్పించుకోండి. దానితోటి మీకు తెలియనటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఎవరైనా వచ్చినా, మీ దగ్గర కూర్చున్నా, మీతో మాట్లాడినా, మిమ్మల్ని సంభాషణ ఏదైనా తెలియని విషయం గురించి అడిగినా, ఏదైనా పని చేసి పెట్టమన్నా చేస్తారు. కానీ మరుక్షణమే తెలియని అలౌకికమైనటువంటి ఆనంద స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. మీ కళ్ళు ఆనందంతో బరువుతో మూతలడిపోతూ ఉంటాయి. మనస్సు ఆనందంగా ఉంటుంది. మీ పెదవులు, మీ ముఖం కూడా చక్క దివ్య తేజోమయంగా వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు దేనిని వదిలారు? బాహ్యమైనటువంటి కోరికలు, బంధాలు, వాటిని తెలియకుండానే మీరు తర్పణం ఇస్తున్నారు వాటికి. అది సమాధి. అది అది అధిభూతాలైనటువంటి సమస్తాన్ని వదిలేసేసి సమత్తంగా మనసును ఉంచుకోవటమే. ఇంతకంటే ఏం కావాలి నాయన? నాయన శ్రీరామ, నీ మనస్సు చక్కగా లగ్నం చెయ్యి. సత్యము, ఆత్మస్థితి, ధీరత్వము, వికల్పరాహిత్యము, సమత్వము, శాంతి, మైత్రి, కరుణ, కీర్తి, ఆర్జత్వము, ఇలాంటివన్నీ కూడా నీ మనసుకి ఆ ధ్యానంలోంచి వస్తాయి. ఏమేమి వస్తాయి? ధీరత్వము అంటే ధైర్యంగా నీ మనసు దేనికి చెలించకుండా ఉండే గొప్ప గుణం. వికల్పరాహిత్యం, ఏది చూసినా కూడా మోహపడవు. మీకు తెలియకుండా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే చెడు ఆలోచనల వల్ల చెడు సంకల్పాలు ఎలా వస్తూ ఉంటాయో మొలకలు వేసుకుంటూ మంచి మార్గంలోకి వెళ్ళినప్పుడు ఆ మంచి మనస్సంతా కూడా ఆ విధమైనటువంటి మొలకలు వేసుకుంటూ వస్తుంది. శాంతి, మైత్రి, కరుణ, ఎవరిని చూసినా కూడా ప్రేమే, ఎవరిని చూసినా కూడా కరుణే, ఏది చూసినా కూడా సమత్వమే. ఇలాంటి గొప్ప భావము మనసులో అలా అంకురిస్తూ ఉంటుంది. ఆ అంకురాలన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి నీ మనసు సమాధి స్థితిలోనే ఉంటుందయ్యా అంటూ రామచంద్రమూర్తికి చెబుతున్నారండి వశిష్ఠ మహర్షి. వచ్చే సంచికలో ఇంకా ఏం చెప్తున్నారో విందాము. ఆ రామచంద్రమూర్తి మనసు ఏ విధంగా లగ్నమవుతుందో, ఇదంతా వింటున్నటువంటి ఆ జనులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారో అదంతా కూడా వచ్చే సంచికలో తెలుసుకుందాం. మనందరం కూడా చివరి అంకంలో ఉన్నాము కాబట్టి పూర్తిగా మనని మనం దైవదత్తం చేసుకుందాము. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.